సిటీలో అండర్ పాస్లు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, ఎక్స్ప్రెస్ వేలు కావచ్చు, ఇవన్నీ కూడా సంపూర్ణ నిర్మాణం చేయాలని చెప్పి ఇవాళ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఖట్టర్ గారిని కలిసి ఇవన్నీ వివరించినప్పుడు వారు పాజిటివ్గా స్పందించారు. అదేవిధంగా రైల్వే మంత్రి గారిని కలిసినప్పుడు ఇవాళ ఇప్పటికే బొల్లారం ఆర్ఓబి ఎన్నో సంవత్సరాలు పెండింగ్లో ఉంది. వినాయక నగర్ మల్కాగిరిలో ఏడుమెట్ నుంచి మల్కాగిరి పోయేటువంటి దగ్గర వినాయక నగర్ దగ్గర ఎన్నో సంవత్సరాలుగా శాంక్షన్ కూడా పెండింగ్లో ఉంది. శిలాపాలకాలు వేసినప్పటికీ కూడా అది వెక్కిరిస్తూ ఉంది. అదేవిధంగా నేరేడుమెట్లో అండర్ పాస్ కానీ ఇవాళ వెంకటాపురం నుంచి లయోలా కాలేజీ వరకు ఉండేటువంటి అల్వాల్ ప్రాంతంలో ఒక ఆర్ఓబి కానీ, అదేవిధంగా ఇవాళ ఎంఎంటీఎస్ రైల్వే లైన్ వేసిన తర్వాత నేరేడుమెట్ ప్రాంతంలో అల్వాల్ ప్రాంతంలో రైల్వే స్టేషన్ నిర్మాణం చేసి అక్కడి ప్రాంత ప్రజానికానికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించే విషయంలో ఇలాంటి అనేక విషయాల పట్ల కూడా వారితో చర్చించడం. వారు ఒకటే మాట చెప్పిండ్రు, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారికి మేము ఇవన్నీ పాస్ ఆన్ చేస్తాం, వారితోటి లోకల్గా ఒక మీటింగ్ పెట్టండి, లోకల్గా మొత్తం మీరు ఫీల్డ్ విజిట్ చేయండి, ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉంటాయో ఆ అవసరాలన్నీ కూడా తీర్చే జిమ్మదారి మాది ఉంటుందని చెప్పి వారు క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా గడ్కరీ గారిని కలిసాం. ఇవాళ హైదరాబాద్లో కొంపల్లి వైపు కానీ, రేపు నిర్మాణం కాబోయేటువంటి శామరిపేట వైపు కానీ, నిర్మాణం అవుతున్నటువంటి ఉప్పల వైపు కానీ, నిర్మాణం అవుతున్న ఎల్బీ నగర్ ఫ్లైఓవర్లు కానీ, ఇవన్నిటి విషయంలో హైదరాబాద్ నగరంలో డెన్సిటీ పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలలో, బిజినెస్ గొప్పగా నడిచే ప్రాంతాలలో ఇవాళ మీరు అండర్ పాస్లు కట్టి గోడలు కట్టి మట్టి నింపడం వల్ల పార్కింగ్ ప్లేస్ కానీ లైవ్లీవుడ్ కానీ ఎక్కడ ఉపయోగం ఉండే ఆస్కారం లేదు. కాబట్టి నగరం అందం కూడా చెడిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి అని చెప్పి వారికి సూచన చేసినప్పుడు వారు ఆర్ఓబి ఎక్స్ప్రెస్ హైవేలు బ్రిడ్జెస్ రూపంలో నిర్మాణం చేస్తున్నటువంటి హామీలో భాగంగానే ఇవాళ ఎల్బీ నగర్ సైడు ఇంకొక 125 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి ఇవాళ ఎక్స్ప్రెస్ వేలు నిర్మాణం చేయడానికి కూడా ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా నేను రాజ్నాథ్ సింగ్ గారిని కలిసాను. రాజ్నాథ్ సింగ్ గారు కలిసినప్పుడు వారు కంటోన్మెంట్లని ఎక్కడికక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ జిహెచ్ఎంసీలలో విలీనం చేసే ప్రక్రియ కోసం వారు చాలా వేగంగా పౌరులు కలుపుతూ ఉన్నారు. కాబట్టి మేము అనేక ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. సంతోషం, కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా హ్యాండ్ ఓవర్ చేయడం అనేది సంతోషకరమైనది. అయినప్పటికీ కూడా కంటోన్మెంట్ పరిధిలో పనిచేసేటువంటి శానిటేషన్ వర్కర్స్ కావచ్చు, వాళ్ళ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళ జీతభత్యాలు కానీ వాళ్ళ సర్వీస్ కానీ అదేవిధంగా వాళ్ళకు వచ్చే పెన్షన్ కానీ వాటి పట్ల దృష్టి పెట్టాలని చెప్పి మీకు కోరడం జరిగింది. అదేవిధంగా ఈ కంటోన్మెంట్ భూములలో కావచ్చు, ఎయిర్ ఫోర్స్ భూములలో కావచ్చు 100 సంవత్సరాలుగా 80 సంవత్సరాలుగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రైట్స్ కల్పించే విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ ప్రజలకు ఇబ్బంది కలగని పద్ధతిలో మన నిర్ణయం ఉండాలని చెప్పి రెండో సూచన జరిగింది. కొన్ని బంగ్లాలు ఆనాడు బ్రిటిషర్స్ కాలం నుంచి వెళ్ళి లీజుకి ఇచ్చింది. 99 సంవత్సరాల లీజు, 50 సంవత్సరాల లీజుకి ఇచ్చింది. అలాంటి ప్రభుత్వపరమైన భూములు కానీ ఆస్తులు కానీ వాటికి పూర్తిగా సేఫ్ గార్డ్స్ ఇవాళ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు అమ్ముకునే పద్ధతి కాకుండా దానికి సేఫ్ గార్డ్ చేసేటువంటి విధానం ఎట్లా ఉందని చెప్పి వాటి మీద కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఈ కంటోన్మెంట్ ఏరియాలో కరోనా సందర్భంలో శానిటైజర్ వర్కర్స్ పెద్ద మొత్తంలో చనిపోవడం జరిగింది. ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఇవాళ ఎవరైతే పనిచేసినో శానిటైజర్ వర్కర్స్ కావచ్చు, ఇవాళ మురికిలో పనిచేసే వర్కర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఒక 125 పోస్టులు ఇప్పటికీ నిండకుండా చనిపోయిన వాళ్ళ ప్లేస్లో కంపాషనెట్ అపాయింట్మెంట్ జరగలేదు. కాబట్టి వాళ్ళకు ఒకటే విడతగా వాళ్ళందరికీ కూడా ఉద్యోగ కల్పన చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కంటోన్మెంట్ పరిధిలో ప్రజలు ఉంటున్నటువంటి అనేక సమస్యలు ఏవైతున్నాయో వాటి పట్ల సమగ్రంగా అవగాహన చేసుకొని వాటికి విఘాతం కలగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి మెకానిజాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరినప్పుడు వారన్నారు, మీరు అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజాప్రతినిధులు ప్రజలతో సంపూర్ణంగా ఇంటరాక్ట్ అవుతాం, మీతో పూర్తిగా చర్చించిన తర్వాత నేను తీసుకుని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు కూడా కూలంగా చెప్పడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, గడ్కరీ గారు కావచ్చు, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఖట్టర్ గారు కావచ్చు, అదేవిధంగా రైల్వే మినిస్టర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మల్కాజిగిరి పార్లమెంటుని ఇవాళ అన్ని రకాలు అభివృద్ధి చేయడానికి అన్ని సమస్యల పరిష్కారానికి మా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినాం, గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినాం,
గతంలో పార్టీ ఫ్లోరిడ్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి సమస్యలు ప్రజలకు ఎట్లా ఉంటాయి వాటిని ఎట్లా పరిష్కరించాలి